నా పేరు సాకేత్ రెడ్డి. సాయి కిరణ్. ఓకే. సాకేత్ రెడ్డి. సాకేత్ రెడ్డి. ఆ! ఓకే. ఓకే. ప్రెజెంట్ ఎన్నున్నాయి బ్రో? మొత్తం ఆవులు, దూడలు అన్నీ కలిపి 17 ఉన్నాయి. 17 ఉన్నాయి. ఆ! ఆవులు ఎన్నున్నాయి బ్రో మొత్తము? ఆవులు ఆవులు 9, దూడలు దూడలు 7. 8 దూడలు. 8 దూడలు, ఆవులు. 9 ఆవులు. ఆ! ఓకే. ప్రెజెంట్ ఇవన్నీ హెచ్ఎఫ్ ఆవులా? హెచ్ఎఫ్ ఆ! దూడలా? అన్నీ హెచ్ఎఫ్. అన్నీ ఒక హెచ్ఎఫ్. 2 ఓకే. క్రాస్. క్రాస్ పళ్ళ మొత్తం. మొత్తం చూసుకున్నట్లయితే అక్కడ 17 ఉన్నాయి. అక్కడ ఒక 4 కట్టేసినాము. ఇక్కడ చెట్ల కింద ఇప్పుడు కట్టేసారు చెట్ల ఎండ కింద కాబట్టి అంతా పట్టుకొని పాలు పోవాలి. పిండేసి ఆ! నీట్‌గా. పాలు పిండేసి. ఓకే. మొత్తం హెచ్ఎఫ్ దూడలు, హెచ్ఎఫ్ ఆవులు. హెచ్ఎఫ్ ఆవులు, హెచ్ఎఫ్ అవును. మొత్తం ఎన్ని పాలు ఇస్తున్నాయి బ్రో ప్రెజెంట్ ఇప్పుడు? ప్రెజెంట్ ఇప్పుడు 7 ఆవులు ఇస్తున్నాయి. 7 ఆవుల ఆ! పాలు. హ్మ్. 2 ఈనినాయి. 2 ఎనిక ఇంకా ఇప్పుడు 3 ఆవులు ఇంకా పాలు నిలపాలి. నిలుపుల్లా. ఆ! ఓకే. ఓకే. ఇప్పుడు దూడలు మొత్తం కట్టేకి ఏమన్నా రెడీగా ఉన్నాయా? లేదు లేదు. ఇంకొక వయసు 6 ఎంత ఉంటుంది? మంత్స్ 6 అలా మంత్స్. తర్వాత సూదేపియాల. ఓకే. ఓకే. ఇప్పుడు అన్ని అక్కడ 2 దూడలకి 1 ఇయర్ అయినాయి. హ్మ్. ఇది 3 ½ మంత్. 3 అది 4 ½ మంత్. 4 ½ మంత్. ఇది 6 మంత్స్. 6 మంత్స్. అది 2 మంత్స్. 2 మంత్స్. ఓకే. నిన్న ఒకటి ఈనింది. ఇక్కడ ఉంది. దూడ అక్కడ ఉంది వెనకాల. ఓకే. దీని వెనకాల. అది ఈనిందా ఇప్పుడు? నిన్న ఈనింది. నిన్నేనింది. ఆ! పాలు ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి బ్రో ఒకటి యావరేజ్‌గా? అది ఈని కొత్తలో ఎక్కువ హ్మ్. ఇస్తాయి. ఓకే. మళ్ళీ తగ్గుతా పోతాయి. తగ్గుతా ఆ! పోతది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆవులన్నీ యావరేజ్‌గా ఎన్ని ఇస్తున్నాయి? మనం ఈ రోజు ఒక 100 లీటర్లు అయితాయి. రోజుకి 100 100 లీటర్లు. లీటర్లు. ఒక పూటకి 50 లీటర్లు ఏస్తుండ్రు. పూటకి 50 లీటర్లు. 50 లీటర్లు. ఓకే. 15 డేస్‌కా బిల్లు? మేము ఇండ్లకేస్తాము. ఇండ్లకే ఏస్తారా? ఇండ్లకేస్తాం. ఓకే. ఓకే. మీకు ఇదే బెనిఫిటా? ప్రాఫిటా ఇది? ఇదే ప్రాఫిట్. ఎంత పోతది? ఎంత ఏస్తారు? మేము అంటే ఒక్కో 40, 45, 50 40, 43. హ్మ్. అట్లా ఆ! 40-45 ఆ మధ్యలో. 40-45. డైరీకేసినా అదే ప్రైజే కదా ఇంగ? డైరీకేసిన అదే ప్రైస్. ఓకే. మంత్లీ ఎంతొస్తది ఇన్‌కమ్? మంత్లీ అది నాకు తెలీదు. వాళ్ళ ఒక ఇంట్లో వాళ్ళు ఎస్టిమేషన్? ఎస్టిమేట్ లక్షొస్తది. ఖర్చులకు పోతది. అర్ధం పోతది. ఏది ఎక్కడికి పోయినా కూడా షెడ్ హ్మ్. అంటే దూడలు మనకి ఎక్కువ మెయింటెనెన్స్ మీరు ఈ దూడలకు మెయింటైన్ చేయాలంటే కొంచెం సగం ఎక్కువ వస్తది. పైన దూడలే ఉన్నాయి ఆ! గదా! దీంట్లోకి ఇంక 8 పాలు లేదు. దూడలంటే ఇంగ దీనికి మెయింటెనెన్స్ సరిపోతది మీకు. ఇంగ ఫీడు, పూస, దానా. ఆ! 1,00,000 వరకు వస్తది. ఈ దాంట్లో అర్ధానికి పైనే పోతది. దాని పైన హ్మ్. వెళ్ళిపోతది. 50 లీటర్లు, 50 లీటర్లు అనుకున్నా కూడా పూటకి 100 ఇంక లీటర్లు. దూడలకు వదిలేస్తాం. దూడకు ఇప్పుడు వదిలేస్తారు కొన్ని. దానికి ఇప్పుడు 2, 3 లీటర్స్ తాగేస్తది. హ్మ్. మళ్ళా ఒక సాయంత్రం పిండుకుంటాం. ఇప్పుడు తెల్లవారి 5:30కి పిండేస్తాము. హ్మ్. మళ్ళీ ఇప్పుడు 9కి అలా వదిలేస్తాము. హ్మ్. హ్మ్. దానికొక నీట్‌గా 2 క్లీన్ చేసుకునేస్తారా మీరు ఇట్లా? నీట్‌గా క్లీన్ మోటర్ ఏసి చేసుకొనేస్తాం. నీట్‌గా ఆ! నీళ్ళతో. ఆ! ఒక్కో దానికి ఒక బకెట్ పెట్టుకుంటారా? పాలు పిండేదానికి పాలు ఒక్కదానికి, ఇది కుడితి పెట్టేదానికి. కుర్తిదానికి అదే. కుడితిదానికి. పాలు ఎట్లా మిషనా? మీరే నాటా? మేమే పిండేస్తాం. మీరే పిండేస్తారా? అంతా ఒక 15 మినిట్స్ అంతే. అన్నీ అంతేనా? అయిపోతాయి. అన్నీయా? నలుగురు కూర్చుంటే అయిపోతాయి. నలుగురా? ఆ! నలుగురు ఉండారు కాబట్టి సరిపోతది. ఒకరంటే కష్టం కదా! నేను బెంగుళూరులో జాబ్ చేస్తాను. వీళ్ళు ఓకే. ముగ్గురే, మా అమ్మ, మా నాయన, నా హ్మ్. తమ్ముడు ముగ్గురు ముగ్గురు చేసుకుంటాం. చేసుకుంటారు. ఆ! ఓకే. ఓకే. చూడండి నీట్‌గా దూడలు చూపిస్తాను. 1 నిమిషం మాట్లాడతాడు బ్రో. ఆ! హే! హే! చూడండి ఎక్సలెంట్ దూడలు ఇవన్నీ. ఇండ్ల ముందర ఇప్పుడు ఇంటి ముందరే కదా వాసన ఏముండదా మీకు? స్మెల్? వాసన ఏముండదు. కడిగేస్తాం కదా కడిగేస్తారు రోజు. కాబట్టి నీట్‌గా బీర్ పూసేస్తే వాసన వస్తది కదా? వాసొస్తుంది. మేము ఆ! అది మీరెయ్యరా? 10 ఇయర్స్ ముందు నిలిపేసాం. అవేస్తే ఆహా! ఒక 15 లీటర్లు రోజుకి మావి 150-200 అయితాయి. అవునా? అవేస్తే అవి ఇండ్లకేస్తామని హ్మ్. అదేం అదెందుకు బ్రో ఏసేది చాలా మంది ఏస్తారు కదా! పాలు ఎక్కువ ఇచ్చేస్తాయి బ్రో. పాలెక్కువొస్తాయా? ఇప్పుడు మాదొకటి హ్మ్. 7, 8 ఇస్తాయి హ్మ్. ఆవులు. హ్మ్. అదేసినామనుకో 12, 13 ఇస్తాయి. 12, ఒక 13 లీటర్. పూటకి. ఓయమ్మ! ఇప్పుడు మాకు 2 పూటలకి 15 ఇచ్చినాయనుకో, హ్మ్. అవి 2 పూటలకి 25 ఇస్తాయి అప్పుడు. 25 ఆ! లీటర్లు. ఓకే. ఎక్కువ 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 పాలు పాలిస్తాయి. పాలిస్తాయి. పాలు ఓకే. కూడా చిక్కగుంటాయి. చాలా చిక్కు మందంగా అదే ఇప్పుడు ఏనుగు పాలు ఎలా మందంగా అంటాం కదా! ఓకే. అట్లా మందంగా వస్తాయి. ఓకే. ఓకే. ఒక నిమిషం బ్రో. బిర్బూస ఇప్పుడు నేను ఇక్కడ చూసినా ఇక్కడ వెనకాల ఒక డైరీ ఉంది బ్రో. ఇక్కడ మా ఆ! మామోళ్ళది ఉంది. మామూలుదేనా అది? మామోళ్ళది ఉంది. బాబాయ్ వాళ్ళది ఇద్దరిది ఉంది. ఆహా! మేము ముందు ఒక 2015, 16 వరకు ఏస్తాన్నాము. ఆ! మళ్ళా ఆ తర్వాత నుంచి ఆపేసినారు. స్టాప్ చేసి. ఆవులకి చాలా ఎఫెక్ట్ పొదుగాపులొచ్చేస్తాయి. అవునా? ఆ! ఆహా! మళ్ళీ ఇంకా అందుకని సైడ్ ఎఫెక్ట్స్ పొదుగాపులో. పొదుగాపులు ఆవులు బాగా మజిల్ ఎక్కువ లావొచ్చేస్తాయి. గ్రోత్ అయిపోతది. మజిల్ ఎక్కువ గ్రోత్ మజిల్ వస్తది. ఫ్యాట్ ఎక్కువ ఓవర్ అయిపోతాయి. ఫ్యాట్ అయిపోతది. ఓవర్ ఫ్యాట్ అయిపోతాయి. అప్పుడు అవి హెవీగా హెవీ నిలబడలేవు. నిలబడలేవు. హ్మ్. కొన్ని ఎక్కువ డిసీజెస్ వచ్చేస్తాయని చెప్పి ఓకే. మేము ఓకే. ఇంకప్పటి నుంచి నిలిపేసినాము. ఇది సినిమా ఉంది కదా! బ్రదర్స్. 'బ్రదర్' సినిమాలో సేమ్ వాళ్ళట్లే కదా! అలానే. సేమ్ ప్రాసెస్ అదే. సేమ్ ప్రాసెస్. కానీ ఆహా! పాలు రేట్ ఎక్కువ పడతది. రేట్ ఎక్కువ పడతది. ఇప్పుడు మనకి ఈ ఆవులు 35, 36 పడితే అది హ్మ్. 40 పైన పడతాయి. 40 పైన పాలు పడతది. కూడా ఎక్కువ వస్తది. ఓకే. ఓకే. అట్లా.
ఓకే. మనకి మనకి బాగుంటది ప్రాఫిట్. ప్రాఫిట్ ఆవులకి సైడ్ ఎఫెక్ట్స్ ఆవులకి వస్తాయి. మనుషులకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏమొస్తాయి తాగితేనా? చాలా మంది ఇప్పుడు మేము ముందు కొర్రలు వేస్తున్నాం కదా, ఆ! ఆ పాలు వేస్తున్నాం అని చెప్పి చాలా మంది తీసుకోలేదు. ఎప్పుడైతే మేము అది నిలిపేసినామో అప్పటి నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది ఓకే. అన్నమాట. ఓకే. అలా ఇప్పుడు మీరు చిన్నపిల్లలకి ఇంకా కొంచెం డేంజర్ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ వస్తాయి. ఎఫెక్ట్స్. అవునవునులే. అది దాని సినిమాలో బ్రదర్‌లో నీట్‌గా చూపించినాడు. ఆ, ఇది ఆ. ఆవుల గురించే. కొంతమంది ఆ! కొంటాయి, కొంతమంది కొంటావు. అంటే పాలు ఎక్కువ లిమిట్ వేసుకుంటే ఏం కాదు. హ్మ్. ఇప్పుడు మిక్స్ చేసుకుంటే గన, ఇప్పుడు మేము ఫీడ్ బూస్టర్ రెండే వేస్తాము. హ్మ్. దాంట్లోకి ఒక మిక్స్ హ్మ్. చేసుకుంటే అంతేం ఉండదు. హ్మ్. ఉత్త అదే వేస్తారే. ఆ! పాలు కూడా మీరు ఎప్పుడైనా ఎక్కడన్నా ఉత్త హ్మ్. అదే వాళ్ళు హ్మ్. వేసే వాళ్ళ దగ్గర పోయి చూస్తే స్మెల్ కూడా స్మెల్ వస్తది. వస్తది. అవునవును. స్మెల్ వస్తది ఆ, కరెక్ట్. అలా అది తినిండేదే డైజెషన్ అయిన తర్వాత అదే స్మెల్లే వస్తది. అదే స్మెల్ అదే వస్తది. స్మెల్ కొడతది. అప్పుడు ఈజీగా మనం తాగలేము అది. తాగలేము. ఆ! చాలా మంది తీసుకోరు కూడా. ఇప్పుడు తీసుకోరు. అది ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు ఆ! మేము ఇది ఫార్మింగ్ కూడా చేస్తాము. ఓకే. ఎవరన్నా కూలోళ్ళు వస్తారు కదా, ఆ! పెరుగు ఎత్తుకోకపోతే మీరు బీరు పోసేస్తారా అని అడుగుతారు. ఆహా! ఇప్పుడు వేసినామని చెప్పినాం అనుకో, చాలా మంది తీసుకోరు. తినరు, ఆ పెరుగు తినరు. అవునవునులే. మేము ఏమని చెప్తే అప్పుడు మాత్రమే తింటారు. అది ఈజీగా తెలిసిపోతుంది. రికగ్నైజ్ అది వాసన స్మెల్‌లో. వచ్చేస్తది ఓకే. అట్లా. ఓకే. ఇవన్నీ 4 దూడలేనా బ్రో? అన్ని 4 దూడలే బ్రో. హ్మ్. ఇది 1 ఇయర్. 1 ఇయర్ దూడ అది. ఇది 1 ఇయర్. హ్మ్. దాని పక్కనది 1 ఇయర్. 1 ఇయర్. అది 6 మంత్స్. 6 అది మంత్స్. 6 మంత్స్. ఓకే. ఇది 4 5 అండ్ హాఫ్ అలా అయింది. 4 మంత్స్ అలా. దూడలా మీరు సేల్ ఏమి ఉండదా? మీరే పెట్టుకుంటారా? అమ్మేదేం లేదు. మీరే డెవలప్ చేసుకుంటా మేమే వస్తారా? డెవలప్ చేసుకుంటాం. మీ దగ్గర ఇవన్నీ ఇంటి దగ్గర పుట్టినటివే. ఇవన్నీ ఇంటి దగ్గర పుట్టినవే. ఇంటి దగ్గర ఫస్ట్‌లో పుట్టినటివే. మీరు ఎన్ని దూడలు పెట్టినారు? ఎన్ని ఆవులు పెట్టినారు మా ఫస్ట్‌లో? నాన్న నేను పుట్టినప్పుడు ఒక ఆవుతో స్టార్ట్ ఒక్క చేసినారు. ఆవుతా? ఓకే. నేను పుట్టక ముందు అక్కడ వచ్చాడు మా నాయన. ఓకే. ఏది అవి ఉందా ఇంగా? ఇంకా మావి మధ్యలో 23లో 5 ఆవులు చనిపోయినాయి బ్రో. ఎట్లా? అది ఏదో ఇష్యూ అయ్యి కొంచెము, అంటే అంటే ఎలా అంటే, ఈనినప్పుడు ఏదో అప్పుడు ఆహా! ఓకే. ఓకే. ఒకదానికి పొదగాపొచ్చి హ్మ్. హ్మ్. తెలియక 2 ఇంజెక్షన్లు అవేవో పవర్‌ఫుల్ హ్మ్. ఇంజెక్షన్లు ఏపిచ్చేసినారు. హ్మ్. అది అలా ఒకటి కాళ్ళు పెరాలిసిస్ వచ్చి ఒకటి పెరాలసిస్. ఓకే. అయిపోయింది. హ్మ్. ఇంకోటి ఈనినప్పుడు కాల్షియం కాల్షియం తక్కువైపోయి తక్కువై ఇంకోటి. మళ్ళీ కష్టమైపోయింటదది. ఇంకో దానికేమో ఏదో అయింది. ఇంకా హుహు. అది అలా హ్మ్. అట్లా అదే ఒక ఇవి దూడ. మేజర్ ఇష్యూస్ చాలా మందికి తెలీదు. ఆ! అది ఆ! ఇప్పుడు మనం చెప్పడం వల్ల అంటే ఈ ఇష్యూస్ వస్తాయని చెప్పి వాళ్ళకి ఒక రైజ్ వస్తది. ఒక థాట్ అంటే వస్తది. ఏమంటే మనం ఆవులకి హ్మ్. అది కట్టింటాయి గదా. హ్మ్. హ్మ్. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు 7 మంత్స్ అప్పుడు గాని, 9 మంత్స్ అప్పుడు గాని ఒక కాల్షియం కాల్షియం బాటిల్ మైఫెక్స్ పెట్టుకోవాలంట. గాని, అవునవును. క్యాల్బురాల్ గాని హ్మ్. పెట్టించుకుంటే, నిన్న అక్కడ అడిగితే ఒక వేరే అన్న ఆ! లేకపోతే ఆ! అవి కొన్ని ఏమైతే అబార్షన్ అయిపోతాయి అవి ఓకే. హీట్‌కి. ఇప్పుడు ఇది ఎండాకాలం ఉంది. ఆ! ఆ! ఎక్కువ కాల్షియం పెట్టినా అబార్షన్ అయిపోతాయి. 1 బాటిల్ అలాంటోళ్ళు ఏం చేస్తారంటే కాల్షియం టానిక్ బాటిల్ వస్తాయి. వస్తది. వస్తది. అది అవును. మనం కుడితి పెట్టినప్పుడు వాటికి ఆ! పోసుకోవడం అలా చేస్తారు. అలా. అప్పుడు కొంచెము మజిల్స్ గట్టిగా స్ట్రాంగ్ అయినప్పుడు మజిల్స్ గట్టిగా ఈనేటప్పుడు సులువుగా ఈనేస్తాయి ఓకే. అన్నమాట. ఓకే. అప్పుడు ఈజీగా డెలివరీ అయితది. ఈజీగా డెలివరీ అవునవును. అయితది. నిన్న వేరే అంకుల్‌కి అడిగితే ఇక్కడే ఆ! ఆయన చెప్పా 1 బాటిల్ పెట్టుకుంటాం మేము ఈనేయడం ముందు ఆ! ఒక నెల ముందు అదే పెట్టుకుంటాం అని. పెట్టుకుంటారు. హ్మ్. ఇప్పుడు హీట్ ఆవులు హ్మ్. హీట్ అయిపోతాయి. హ్మ్. హీట్ అయిపోయిన వాటికి మనము రేకుల కింద హీట్ ఎక్కువ ఉండదా? హీట్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. అదే 9 నెలలు పడతానే పెట్టుకోవాలా? తొమ్ లేకపోతే 7 మంత్స్‌లో చాలా మంది ఆ! పెట్టించు. 7 నెలలు గాని, 9 నెలలు ఆ మధ్యలో ఆ! పెట్టుకోవాల్సొస్తది. 7 నెలల్లో 7 నెలలు స్టార్టింగ్ అప్పుడు, స్టార్టింగ్‌లో మళ్ళీ పెట్టుకోవాలా? 8థ్ నెలలో పెట్టకూడదు. ఆ! లేకపోతే 9th మంత్‌లో పడతది గదా, నైన్త్ అప్పుడు. మంత్‌లో పెట్టుకోవాలా. ఫస్ట్ అప్పుడు. 7 మంత్స్ లేదంటే 9 మంత్స్. 8 ఆ! మంత్స్‌లో పెట్టకూడదు. పెట్టకూడదు. ఆ! ఓకే. 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 9 మంత్స్ స్టార్టింగ్‌లో పడతానులే. మీకు పెట్టుకోవాలి. డేట్స్ అన్నీ నోట్ చేసుకొని పెట్టుకోవాలి గదా నోట్ మీరు? జేసుకోవాల. ఇప్పుడు ప్రతి మేము ఒక్కటి. దీనికి ఒక 5 డేస్ బ్యాక్ సూదేపిచ్చినాము. 1 హ్మ్. ఇయర్ అయింది గదా. హ్మ్. 5 డేస్ బ్యాక్ ఆ డేట్ నోట్ జేసి పెట్టుకుంటాం. మళ్ళీ హ్మ్. ఏదొచ్చిందనుకో, హ్మ్. హ్మ్. మళ్ళీ ఆ డేట్ కొట్టేసి హ్మ్. ఈసారి అన్నీ ఏపిచ్చినప్పుడు గుర్తుకుంటాయా మీకు ఏ ఆవులు ఏమేని అంతా? గుర్తుంటాయి. ఆ! అదే బుక్‌లో ఒక రాసి చిన్న పెట్టుకో చిన్న పేర్లు పెట్టుకొని ఆహా! అట్లా అట్లా పేర్లు పేర్లు పెట్టుకుంటారా? పెట్టుకొని. అంటే కష్టం గదా! మళ్ళా 8, 9 అంటే ఆ! ఒకటేలాగే ఉంటాయి కొన్ని. అవును. మార్కింగ్ మీకంటే కొంచెం ఐడియా ఉంటది. అవును. మార్కింగ్ పెట్టుకొని ఏదన్నా. మీకు ఇప్పుడు కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలరు. అవును. లేకపోతే కష్టమైపోతది. కష్టం. ఏది అవును. అవును. ఏపిచ్చినాము ఏది అని లే గుర్తుకుండదు. అంటే ఇవి హ్మ్. అన్ని ఇంటి పుట్టినేటివి. ఒకటి కూడా హ్మ్. తెచ్చినేటివి లేవు. ఇప్పుడు మీకు మంచిగా ఐడియా ఉంది. ఏ ఆవుది, ఏ దూడ అని ప్రతి అన్ని ఒక్కటి. ఇవన్నీ ఇంటి పుట్టిండేటివే. అది ఓకే. ఇంటి పుట్టిందే. అన్ని ఇంట్లో పుట్టినయి. ఆడుండేటివన్నీ ఆ మూల ఒక్కటి హ్మ్. తెచ్చినాం అంతే. ఆ హ్మ్. లాస్ట్‌లో ఉన్నది. లాస్ట్‌లో ఉండేది. ఓకే. ఓకే. ఇంకా ఇప్పుడు ఒక 4 ఏమో ఆటికి చేర్చేసినారు. ఆడ గదా! ఆ చెట్ల ఆడ కింద. చెట్ల కిందకే. నిన్న చూస్తే అవి మీవేనా? మొత్తం మావే. ఇదంతా మీవేనా? ఆడున్న ఆ! ఎనిమిదో, ఏడో ఉంటే అవన్నీ ఆ! మావే అక్కడ. ఓకే. ఆవులు అక్కడ కట్టేస్తారు. దూడలు ఇక్కడే పెట్టుకుంటారు. దూడలిక్కడే. దూడలు ఆవులు ఏడ బ్రో పట్టలేము మనము. ఆ! లాక్కొని ఎళ్ళిపోతాయి. లాక్కొని వెళ్ళిపోతాయి. ఆవులు లాక్కొని మనం చెప్పిన మాట ఇంటాయి గదా! ఆవులకి మనం అన్ని పాలు పిండి కట్టేసి ముగుదాడని ఏసింటాం ఆహా! గదా. దీనిలకేండరు. దీనిలకేహింలా. ఇది ముగుజుంబరం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆ! వదిలినామనుకో హ్మ్. ఎళ్ళిపోతాయి. పరిగెత్తెళ్ళిపోతాయి. పరిగెత్తెళ్ళిపోతాయి. అవును. ఇప్పుడు నేను ఆడ పిల్లోడు పట్టుకొని పోతాండు. ఆవులేమో వాడు చెప్పినట్టు కొంటాన్నాయి. దూడలు దూడలు పరిగెత్తులేక కొడతాన్నాయి. అంతే బ్రో. దూడలు వాడసలు థాట్ అవి వదిలేసా. ఇప్పుడు మన చిన్న పిల్లలు ఎట్లా ఆ! మన మాట ఆ! ఇంటారు. వినరు దూడలు అట్లా. అంతే. అవును నిజమేలే. పరిగెత్తుతా ఎళ్ళిపోతాండాయి దూడలు. మనం పట్టలేము. ఆహా! ఈడే కట్టేసి మన మాట ఇని ఈడే ఉంటాయి. అవును. దీనిలోకి ఏమేసుకుంటారు ఆవులు, దూడలకి ఇప్పుడు ప్రెజెంట్? గెడ్డే బ్రో. గడ్డే. ఇప్పుడు మొక్కజొన్న కర్రలుంటాయి మొక్కజొన్న మనకి. కల్లేసుకుంటారు. ఫీడ్ 3 కూడా పూట్ల. 3 పూటలు కొంచెం పెడతాం. బాగా గ్రోత్ రావాల. ఆ!
అంటే ఇప్పుడు గీర్ మీకు బూస్ట్ ఇది వేస్తే ఎంత 6 మంత్స్ దీనికి అంతే బ్రో. 5 దీనికి కాదు బ్రో, అవి 6 months, ఇవి 4.5 months. 4 months అనేది 4.5, 5 అంతే. 5 అనుకో. ఇది చూస్తే 1 year లాగా ఉంది బ్రో. లేదు బ్రో, కొంచెం 1 year బాగా లేదు. వచ్చింది, గ్రోత్ బాగా వచ్చింది. ఇది 1 year. అది 1 year. దాని పక్కన ఉండేది 1 year. నేను చింతామణి సంతకు పోతాంట, ఇట్లాంటి ఆవులు ఇట్లాంటి దూడలు వస్తాంటాయి, వాళ్ళు 2 years అని చెప్తారు నాకు. అది ఏం నిజమో ఏమో అబద్ధమో. ఇప్పుడు మీకు తెలుసు, మీ దగ్గర పుట్టినాయి, మీరు చెప్తాను కరెక్ట్ గా. వాళ్ళు కొనుక్కొని వస్తాంటారు కదా, ఇప్పుడు అది 2 years ఇంకా సూది వేయించేసినాం అనేస్తారు. 1 year బ్రో సూది వేయించినాము. 1 year కే సూది వేయించినాము. ఓకే ఓకే. చూడండి క్వాలిటీ కూడా బాగుంది కదా, సైజు కూడా బాగా వచ్చింది. కొందరు 2 years అయినా కూడా రాదు సైజు. దాని బిడ్డ అది ఫస్ట్ ఈత బిడ్డ, ఇప్పుడు సెకండ్ ఈత. ఇప్పుడు సెకండ్ ఈత అది మీ దగ్గర ఉంది? మా దగ్గర ఉంది. సొంత ఇంటికాడ పుట్టింది. 23 లో పుట్టింది. 23 లో ప్రైజ్ వచ్చింది దానికి. ఇక్కడ మండల్ మొత్తానికి దోళ్ళన్నీ ఎత్తుకొని పోయి అక్కడ హాస్పిటల్, కురువులకోట హాస్పిటల్ పోతే ప్రైజ్ వచ్చింది దానికి. క్యారీ ఇచ్చినారు. 3 months కే 6 months 7 months దూడలా ఉన్నిందని. అప్పుడు ఇప్పుడు చూస్తే ఏదో ఒక చనిపోయింది. పాలు వేరే ఆవు దగ్గర వదిలినాము. ఆవు భలే క్వాలిటీ భలే ఉంది బ్రో. అవును బ్రో. దాని పుట్టిన దూడ కూడా బాగా ఎక్సలెంట్ ఉంది. ఎంత అడిగినారు, 1,00,000 పైన ఎంత అడిగినారు, అమ్మేం లేదు. క్వాలిటీ మళ్ళీ ఉంది అది ఆవు. ఇంకా మంచి దూడ అది. ఇప్పుడు పుట్టినది ఇంకా భలే ఉంది. మొన్ననే బ్రో పుట్టిండేది, మొన్న నైట్. సూపర్ క్వాలిటీ ఉంది బ్రో. దానికి బొబ్బలు వచ్చి అలా అయిపోయింది బ్రో. ఎవరికైనా గానీ మీరు ఎప్పుడైనా ఆవులు కొనేటప్పుడు గుర్తు పెట్టుకుంటే కదా, బొబ్బలు వస్తే ఆవు అలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు అవన్నీ బాగున్నాయి, అవన్నీ తీసుకుంటే బాగున్నాయి. ఇది ఈనింది కాబట్టి కొంచెం బడుకలు అయిపోయింది. మీరు అది తీసుకుంటే అవన్నీ బాగున్నాయి చూడండి. మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ ఒక రకంగా ఉన్నాయి. ఇంకా కుడితి పెడితే బాగా వస్తాయి. ఇప్పుడు ఇది మాకు అప్పుడు బొబ్బలు వచ్చింది అనమాట 24 లోను. బొబ్బలు ఇలా ఉంటాయి బ్రో. ఎలా అంటే ఇక్కడ లేవు, దీనికి మానిపోయినాయి. ఇప్పుడు అంతా బాగా రికవర్ అయిపోయింది. అంటే నీకు ఆవు బొచ్చు అయిపోయింది చూడండి. అవి ఉన్నట్ల ఇప్పుడు ఆవు చూడండి, అది బాగుంది. ఇప్పుడు దూలని చూడండి, అది ఉన్నట్లు ఇది లేదు. అవును. మీరు ఎప్పుడైనా ఆవుల దగ్గర మీరు కొనిండేదా? ఇంటిదే బొబ్బలు వచ్చినాయి. అప్పుడప్పుడు వస్తాంటాయి కదా ఇట్లా. వస్తాయి బ్రో. అది కొంచెము డేంజర్. ఎలా అంటే అమ్మలాగా 2 types వస్తాయి బొబ్బలు. ఒకటి అమ్మ, ఒకటి. సీరియస్ ప్రాబ్లం ఏం కాదు కదా, రెండు సీరియస్. సీరియస్ రెడీ అవుతుందా? రికవర్ అవుతుంది చేసుకోవాలా, సెపరేట్ కట్టేసుకోవాలి. మీకు మెడిసిన్ తెలిసిండల్లా, మంచి డాక్టర్ చెప్తారా? కార్తీక్ అన్న అని డాక్టర్ చెప్తారు మీకు నీట్ గా చూస్తారు. ఎన్ని గంటలుగా ఫోన్ చేసినా వచ్చేస్తారు. అట్లుంటే మీకు టెన్షన్ ఉండదు. లేదనుకో మీకు వర్కౌట్ అవుతుందా, మన పడుతుంది మనం చేయాలి. అది నిజమే. చెప్పేస్తాడు ఆవు ఉంటుందా, వర్కౌట్ అవుతుందా లేదా, అమ్మేళ్ళ వద్దా. అమ్మేయాలంటే ఇంకా అమ్మేస్తాము, లేదంటే లేదు. అలా మొన్న ఒకటి కాపు తెలుసు కదా మీకు, వెనకాల ఇన్నే ముందర అమ్మేయమంటే అమ్మేస్తాం. మామూలుగా అది ఒక 90,000 అలా పోతుంది. మనకి ఎందుకు ఇది రిస్క్ అని చెప్పి 50,000 కి ఒక 40,000 వచ్చింది. అవును, అది నిజమే. నష్టాలు కష్టాలు రెండు ఉన్నాయి. ఇది 3 months దూడ బ్రో. ఇది 3 months దీనికి. 3 months. ఓకే. అవును, ఆ రెండు చూసుకోవాలా మనము. అప్పటికే మనం నిలబడగలము. లేదు కష్టం వచ్చిందని చెప్పి వదిలేసినామా పోతాది ఆ రోజుకి. మీకు ఎప్పుడైనా గానీ ఎవరైనా ఇలా బొచ్చు అనిపించింది అనుకో దూడ, విటమిన్స్ ఒకటి వస్తుంది 50 or 100, అది ఏపిచ్చేసినారు అనుకో 23లో 10 లక్షల పైన నష్టం బ్రో. ఆ పాలు అన్ని తీసుకుంటే ఒక 20 lakhs పైన నష్టము. ఆవులే ఒక 7-8 అసలు పోయింది. ఆవులే 7-8 lakhs పోయింది. అవన్నీ అప్పుడు ఈనిన్నాయి. ఒకవేళ పాలు అన్ని మేము వేసుకొని స్టార్టింగ్ లో ఎక్స్పీరియన్స్ అయినారు, నష్టం ఇప్పుడే కాదు, 2015 లో కూడా నష్టం ఇలానే అయింది. 2 ఆవులు 2015, మళ్ళీ 23లో మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు పర్లేదు, రికవర్ అవుతా ఉంటారు. అది నిజమే. ఆ 23 వరకు 9 ఉన్నింది మాకి, 9-10 అలా. ఇప్పుడు ఆ 23 తర్వాత ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు 17 అయినాయి మొత్తం. 17 ఆవులు డెవలప్ చేసుకుంటూ వచ్చిన నిదానంగా. ఫస్ట్ నష్టాలు చూసినారు చాలా. దాంట్లో కూడా రీసెంట్ గా 4 అమ్మేసినాం. ఒకటి కాపు దిగిందని చెప్పింది, మళ్ళీ ఇంకో ఎర్రది, ఇంకోటి ఏదో, మొత్తం 3-4 అమ్మేసినారు. చేసుకోవాలి, అది నిజం. ఏం లేదు బ్రో, మనం కరెక్ట్ గా తెలివిగా చేసుకున్నారనుకో, మీకు ల్యాండ్ ఉండి ప్రాపర్ గా
ఫుడ్ దొరికింది అనుకో మంచి లాభం వస్తుంది. ఇప్పుడు మేము ఇది తెచ్చుకుంటాము 2 days కి, అంటే 5 పూట్లకి వస్తుంది. 6 పూట్లు కదా 2 days, 5 పూట్లకి వస్తుంది. 5 పూట్లకి కలిపి 1500 బూస. ఇది బూస ఇట్ సైడ్ ది రోజ్ వాడతాము. రోజ్ త్రివేణి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదేది ఉంటే అది ఫీడింగ్ గ్రోమర్ నుంచి తెచ్చుకుంటాం. 1250 పడుతుంది. అదే 25 kgs, ఇది 45 kgs, అది 50 kgs. అది 50 kgs 1250 పడుతుంది. రోజు 1500. అది మీరు గానా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయితే గన ఒకటేసారి ఇండియా మార్ట్ లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇండియా మార్ట్ వెబ్సైట్, ఇండియా మార్ట్ లో అవి శాంతి ఫీడ్ అని. ఇంకా నాకు ఇండియా మార్ట్ లోనే జాబ్ వచ్చింది. పోవాలి నేను నెక్స్ట్ మంత్ ఉంటే ఆ నెక్స్ట్ మంత్ లో పోవాలా. ఏది బ్రో? ఇండియా మార్ట్ లోనే క్లయింట్ ఎక్విజిషన్, అంటే క్లయింట్స్ ని జాయిన్ చేయడం. దానికి ఇప్పుడు ఇండియా మార్ట్ నుంచి ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా కలిసి పెట్టుకున్నారు అనుకో, బల్క్ గా తెప్పించుకుంటే ప్రైస్ తక్కువ పడుతుంది. 200-300 మూట మీద తగ్గుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇండియా మార్ట్ లో నేను అప్పుడు చూసింది శాంతి ఫీడ్ ఎంతో 1100 ఎంతో, ఇక్కడ అదే ఫీడ్ 1400 అమ్ముతారు. ఇక్కడ అంగల్లో 200 కొంచెం తగ్గుతుంది. ఇక్కడ మనము ఇక్కడ గాన్లలో అని కొంచెం ఫేమస్, వాళ్ళ దగ్గర మనకి చాలా తక్కువ పడుతుంది. మామూలుగా ఇదే బూస నువ్వు వేరే చుట్టుపక్కల తీసుకొని 1600, 1650, 1700 అలా అమ్ముతారు. మనకి వాళ్ళ దగ్గర తక్కువే 1500 కి అలా ఇస్తారు మనకి. దీని గురించి ఏదో విటమిన్ చెప్తారు. ఇది ఎప్పుడైనా మీరు దూడ ఇట్లా తగ్గిపోతుంది, ఇట్లా బొచ్చు ఇట్లా వచ్చింది అనుకో, విటమిన్ సి ఉంటది బ్రో. ఎంత 50, 80, 100 అంతే. ఒకటి వేసినాను కరెక్ట్ మీకు 1 month లోనే దూడ ఇలా ఉండే దూడ అలా అలా మారిపోతుంది, అలా నైస్ గా వచ్చేస్తుంది. అది కూడా బొచ్చు కొంచెం ఉందా చూడండి, దానికి అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎప్పుడన్నా ఇప్పుడు దీనికి కూడా అంతే. ఇక్కడ ఇది చూడండి బొచ్చు చూసిపోతుంది. ఇది పిడిదులు తెలుసు కదా, చిన్నదోళ్ళకి పిడిదులు ఉంటాయి. పిడిదులు ఎలా ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇవి చిన్న చిన్న పిడిదులు కనిపిస్తుంది. అలా పిడిదులు వల్ల ఇలా అయిపోతుంది. దీనికి 100 రూపీస్ ఒక ఇంజెక్షన్. ఆ పిడిదులకి ఒకటి వేపించినారు అనుకో 10 days కి వెళ్ళిపోతాయి. ఒకసారి వేపిస్తారు, మళ్ళీ పడినప్పుడు మళ్ళీ ఆవులకి మాత్రము స్ప్రే, ఇది బుడాక్స్ ఇంకా అవి ఉంటాయి, అవి స్ప్రే చేసుకోవాలా. దీనిలోకైతే చాలా మెడిసిన్ చెప్పినావు. ఎంతవరకు ఎవరు చెప్పలా నాకు. ఇట్లా పెద్ద పెద్ద డైరీలో చెప్పలా ఇట్లా మెడిసిన్. నువ్వు చెప్పిన చాలా వరకు మెడిసిన్ చెప్పినావు. ప్రతి ఒక్కటి ఆ పక్క నుంచి ఇక్కడ దూడలు కానీ చావులు కానీ ప్రతి ఒక్క మెడిసిన్ చెప్పినావు. చాలా మంది యూజ్ అవుతుంది. ఇంకా ఏమన్నా ఇంకా మీరు యూజ్ చేసేది ఏమన్నా? పొద్దుగా వచ్చినప్పుడు టాజ్ చేస్తాం బ్రో. టాజ్ 400 రూపీస్ ఎంతో. అది కూడా మనం బల్క్ లో తెప్పించుకుంటే మనకి 300-350 పడుతుంది. మనం ఇక్కడ పొద్దుగాపులు వస్తాయని చెప్పినారు కానీ నాకు ఆ మెడిసిన్ ఏం వాడాలని చెప్పి ఎవరు చెప్పలేదు. టాజో ఉంది. మామూలుగా చాలా మంది ఏం చేస్తారు, కొన్ని దానికి రెగ్యులర్ గా వస్తాయి. కొంచెం పాలు చక్రంగా బండిపోయినా దానికి ఏం చేస్తారంటే ట్యూబ్ ఉంటది, 25-30 రూపీస్ చిన్న ట్యూబ్ ఉంటది, అది ఎక్కిచ్చేస్తారు. ఇంకా దానికి కూడా తగ్గలేదంటే 90 రూపీస్ ట్యూబ్ ఉంటది అనమాట, అది ఎక్కిచ్చేస్తారు. పేరు తెలీదు, చిన్న దాని పేరు ఇక్కడే ఉన్నాయి, ఎత్తుకొని వస్తారు. చాలా వరకు చాలా మంచి, చాలా మందికి తెలియదు. జస్ట్ పొదుగాపులు వచ్చింది రికవరీ చేసుకున్నామంటారు. ఆ ట్యూబ్ ఏం వాడాలా ఏమనేది చెప్పినట్టు చూడండి. దూడలు కూడా ఎక్సలెంట్ క్వాలిటీలు ఉన్నాయి చూడండి. వీళ్ళంతా లాస్ చూసినారు, ప్రాఫిట్ చూసినారు కాబట్టి వీళ్ళు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. బొచ్చు అంతా ఎట్లా వచ్చింది, ఈ బొచ్చు వచ్చిన దానికి ఏం రికవరీ చేయాలా చెప్పినారు కదా బ్రో. టానిక్, విటమిన్ టానిక్ ఉంటుంది, అది వేసుకుంటే 1 month లో రికవర్ అవుతుంది. చూడండి మెడిసిన్ అంతా ఇక్కడ దానా బూస అంతా ఉంది చూడండి. నేను ఇంతకుముందు చూపించిన మీకు. ఇది ఎంత చెప్పింది, 1250 రూపీస్. ఇది 50 kg. ఇది రోజు వచ్చి 1450 ఎంతో. చూడండి ఎంత బాగుంది, గోధుమ పిండి లాగా ఉంది. మీరు చూస్తే ఏమైనా మెడిసిన్స్ ఉంటే కూడా తీసుకోవచ్చు, చూపి బ్రో తెలుస్తుంది. పొద్దుగాపు వచ్చినప్పుడు ఆయింట్మెంట్ పూస్తాము పొద్దుగాపులో. ఆయింట్మెంట్ మళ్ళీ అవి మెడిసిన్స్ రాత్రి అన్నం ఒకసారి బ్రో చూపిస్తా చూడండి. పొద్దుగాపులు వచ్చిన పొదుగులు పూస్తారా బ్రో? ఇది పొదుగు పూస్తాం బ్రో. లేకపోతే ఐస్ గడ్డ కూడా పెట్టుకోవచ్చు. ఐస్ గడ్డ మళ్ళీ ఇంకా పాతగా ఏదో ఇవేస్తారు చాక్ పీస్లు, నిమ్మకాయలు అని చెప్పి. మనకి చాక్ పీస్ తెలుసు కదా, బోర్డు అవేదో నలగొట్టి అది చేస్తారు. కొన్ని నాటు వైద్యం ఉన్నాయి. నాటు వైద్యం కొంతమంది చేస్తారు, ఈ కాలంలో ఎవరు చేయరు బ్రో. మెడిసిన్ మోస్ట్లీ మెడిసిన్ పాత మనుషులు ఎవరైనా ఉంటే 70 years 60 years ఉండాలి, వాళ్ళు కొంచెం తెలిసి దొరికితే ఏమైనా చేస్తారు. ఆవు ఎప్పుడన్నా అయినప్పుడు ఇవి వస్తాయి బ్రో, 2 టానిక్లు. ఒకటి స్పీడప్, ఇంకో పేరు ఏం పేరు, ఇంకో దాని పేరు ఈయనప్పుడు పోసేది కామధేను స్పీడప్ అని 2 టానిక్లు వస్తాయి బ్రో. ఇప్పుడు కొన్ని ఆవులు మేయ వేయలేకుండా ఉంటాయి, ఆవులు తర్వాత ఈ టానిక్ సగము, ఇంకోటి కామధేను అని వస్తుంది ఒకటి. అదే చేసినాక బాడీ పెయిన్స్ తగ్గుతాయి,
ఆ మ్యాగీ చాలా భిన్న చేస్తాయి. ఇప్పుడు మాది ఈనింది 8:30కి అలా ఈనింది, 8:30 మొన్న నైట్ మొత్తం ఒక 12 లోపలే మ్యాగీ వేసింది. అంటే 3 hours లోనే. మామూలు కొన్ని 1 day పడతాయి, కొన్ని ఉరివే వేయవు. ఇవి తాపుకుంటే గానీ మనకి భిన్న అయిపోతాయి. ఇప్పుడు కొన్ని దానికి ఇక్కడ మెడల్ మీద ర్యాషెస్ వస్తాయి అన్నమాట. ఇంకా కొన్ని దూడలకి ఆవులకి ఇప్పుడు 7 పట్టుకొని పోయిందని దీనికి ఒక దానికి ఉండే, దానికి యాప్ చేదు పూస్తే యాప్ చేదా బాటిల్లో పెట్టుకోండి. బాటిల్లో మన సందాపి నీకు అయితే చాలా చెప్పినాడు ఎడ్యుకేషన్ చూపించేదానికి తెలియదంట వాళ్ళకి. చిన్నవి ఉన్నిలే బ్రో, ఒకవేళ ఉంటే చూడు, లేదంటే అది ఇది కవర్ యాడ్ పెట్టినావు చూసినారు కదా. ప్రతి ఒక్కటి చెప్పినాడు. దూడ అయితే క్వాలిటీ బాగాలేదు అబ్బాయి, చిన్న దూడ, పుట్టి 2 రోజులు అయింది. చూడండి ఇవి కొంచెం టాప్ బాగుంటాయి. వేస్తారా ఎఫెక్ట్ ఉండదు, ఒట్టు అదే వేస్తే ఎఫెక్ట్. ఇప్పుడు ఈ బూసా ఫీడ్ ఇది కలిపి తాత కలిపి వేసాడా డైరీలో. ఇది మేము ఎలా వేస్తామంటే ఇది 1.5 డబ్బా, అది 1.5 డబ్బా, లీటర్ డబ్బా ఉంటది కదా, వాటితో వేస్తాము 3 పూట్ల. ఇప్పుడు అలా అది చాలా అంట మూట ఎంతో టన్ను ఎంతో 8,000 9,000 పడుతుంది అని. ఇంకా ఇప్పుడు ఇంకా పెద్దగా వచ్చేసింది వెటికేషన్ అంటే. ఇప్పుడు బాగుంది గ్రోత్. ఇప్పుడు చాలా ఎంత మాత్రం ఎక్కువ మా ఊర్లో ఇంకా మా పెద్ద ఓవర్ గ్రోత్ అయిన మళ్ళీ చెప్పలేం బ్రో, డిసడ్వాంటేజ్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. కట్ అవ్వు బ్రో, మళ్ళీ కట్ అవ్వు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మీది బాగుంది, ఆవులంతా కరెక్ట్ గా మీరు పెట్టే గడ్డి అంతా బాగుంది కాబట్టి బాగా వచ్చినాయి అంతా. మీకు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు బాగుంది. ఇంకా ఇది 3 రోజులు ఎండిపోయింది గడ్డి, 3 రోజులు ఎక్కువ. ఓకే అట్లా అట్లే పెట్టేస్తారా? కటింగ్ చాప్ కటర్ మిషన్ ఏమన్నా? చాప్ కటింగ్ లేదు, తినేస్తా టైం అడ్జస్ట్. ఓకే అట్లే పెట్టేస్తారు. ఇది ఏమంటే కొంచెము గడ్డి వేస్ట్ అవుతుంది అన్నట్టు. దీంట్లో కూడా డిఫరెన్స్. మీ డైరీ అనుకో ఒకటేసారి వెళ్ళిపోతారా? ఇది వేయాలి కదా, ఇంట్లోకి పోయి వేయాల్సి వస్తుంది. ఇంటింటికి పోయి వేస్తారా వాళ్ళు? నెలకు ఒకసారి బిల్లా, లేకుంటే నెలకు ఒకసారి డబ్బులు ఇచ్చేస్తారు? కనిపిస్తుంది 3-4 కష్టపడుతున్నారు, తెలుస్తాను ఈజీగా. చూడండి, ఒకరు పేడ తెల్ల, ఒకరు గడ్డి వెళ్ళా, ఒకరు దాన్ని మళ్ళీ ఆడ కట్టే వెళ్ళా, మళ్ళా పాలు పిండల్లా. మా తాత వాళ్ళు గడ్డిగా వస్తున్నారు ఆడ. ఇప్పుడు ఆల్రెడీ మీ భూమి ఉందా బ్రో? ఉంది బ్రో. ఎన్ని ఎకర్స్ చేసుకున్నారు? మంది తక్కువే, మామూలుది పెద్ద ఆయన వాళ్ళది లీజ్ తీసుకున్నారు. ఎంత తీసుకుంటారు ఇక్కడ 1 acre కి? 40,000 బ్రో. 35 to 40,000 ఇయర్లీ. ఇది వాళ్ళు వేసి ఇచ్చేస్తారా గడ్డి? మనం భూమి తీసుకుంటాం అంతే, మనం మనకి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఓకే ఇది ఎన్ని ఇయర్స్? 1 year ఏమన్నా వస్తుందా? ఇదేమన్నా 1 year లేదు బ్రో, కోస్తాము అయిపోతే మళ్ళీ దున్నాలి, మళ్ళీ చల్లాలి. సూపర్ నేపియర్ బాగా, సూపర్ నేపియర్ 3-4 years కూడా వస్తుంది అంటే వస్తానే ఉంటది. అవి వేస్తే పారుతుంది బ్రో ఎక్కువ దూడలు. మొక్కజొన్న మంచిది హెల్త్ కి, పాలు బాగా వస్తుంది. ఇంకా పచ్చి వేస్తే గానీ ఇంకా బాగా కొంచెం ఎండిపోయింది. నేను ఆడ కోసి వేసుకోవాలని చెప్పి నేను చూపించా. అంటే ఫార్మింగ్ ఆవులు 2 చేస్తారు, అలా కష్టం వీళ్ళకి అన్నమాట. అందులో ఇండ్లకి పాలేయాలి కదా, అలా కష్టం ఉండదు, చాలా కష్టం. అంటే తెలివిగా చేసుకుంటే బ్రో, బాగా డబ్బులు ఉండి చేసుకుంటే నువ్వు నెలకి 5 లక్షలు సంపాదించచ్చు, 10 లక్షలు సంపాదించచ్చు. బాగుండేవాడు 15 లక్షలు కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు ఫోన్ కూడా పోతాడు ఒకసారి. అక్కడ బీహార్ వాళ్ళు 2 పెట్టినాడు, ఆయన వెళ్ళిపోయినారంట, మధ్యలో ఇసి పెట్టి 10 లక్షలు ఏమైనా నష్టం వచ్చిందని నాకు ఒకటి చెప్పిరే. బీహార్ వాళ్ళు పెడితే పోతాది. మా మామ వాళ్ళు కూడా అక్కడ ఆలగడ్డ తెలుసు కదా మీకు, ఆలగడ్డ 38 పెట్టినారంట, 9 లక్షలు వస్తుందని చెప్తావు ఆయన. మీరు చేసుకునే పని కాబట్టి మీకు టెన్షన్ లే. అసలు చేరుకా వాళ్ళు డబ్బుల కోసం చూస్తారు, డబ్బులు ఇవ్వలేదానికి వదిలేసి వెళ్ళిపోతారు. నీట్ లేనప్పుడు ఒక రకం. అవును, అది వాళ్ళు చెప్పరు, వాళ్ళకి తెలీదు. మీకైతే తెలిసింటే అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
అర్థం కాదు మనకి, వాళ్ళకి మధ్యలో భాష అడ్డం వస్తుంది, అర్థం కాదు. అది నిజమే. మనం చేసుకునే మన ఆవులు అని మన పని అని మనం చేసుకుంటాము, వాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా చేయలేరు. చేసుకోవాలి బ్రో తెలివిగా, డబ్బులండి. 50,000 ఫీడ్గా. కేజీ యూరియా, పెట్రోల్ బండ్లకి. అది ఇప్పుడు పంట ఇది వేసినారు మొక్కజొన్న అంటే దానికి చాలా ఉండదు ప్రాసెస్. ఏమన్నా గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు అలా వస్తే కొంచెం ఈజీ అవుతుంది. మనం గవర్నమెంట్ నుంచి ఒకళ్ళు దీనికి తప్పితే దేనికి సబ్సిడీ లేవు బ్రో. షెడ్లకు తప్పితే దేనికి, ఆవులకి లేదా, షెడ్లకు ఒక దానికి ఉంది. ఇప్పుడు మనకి ఆవులు పెరగాలంటే మనకి ఏం కావాలి, ఫీడ్ కావాలి, ఫీడ్ సబ్సిడీ లేదు. మళ్ళీ ఇంకా జొన్నలు, మొక్కజొన్నలు చల్లుతాం, దానికి సబ్సిడీ లేదు. మొక్కజొన్నలు ఇస్తారంట మనకి ఫీడ్ కి, పూసాకి మామూలు రేటే బ్రో. ఇప్పుడు సబ్సిడీ వచ్చినా కూడా బయట ఎంత పడుతుందో మనకి ఈడ అదే రేటు పడుతుంది, అదే లేదా. మళ్ళీ ఇంకా ఫీడ్ కి మనకి సబ్సిడీ లేదు. అవన్నీ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తే కొంచెం బెస్ట్ బాగా కొంచెం బాగా జరుగుతాయి. కొంచెం మిగులుతుంది. ఇంకా ఏమన్నా ఇప్పుడు ఆవులకి జబ్బులు వచ్చినప్పుడు, ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు ఆ మెడిసిన్స్ కూడా ఏదైనా కొంచెం, ఇప్పుడు ఒక 1000 రూపాయలు పడే ముందు మనకు ఒక 600-700, 800 అలా ఏదైనా డిస్కౌంట్ ఇప్పించిస్తే అది కూడా కొంచెం బాగుంటది. అట్లా చెప్పలేము మనం, ఏదో కొంచెం గవర్నమెంట్ హెల్ప్ చేస్తే మనకు వంతు సపోర్ట్ అవుతుంది. అవును, అది కష్టం. అది పొయ్యి వచ్చేదానికి అదే వస్తుంది ఖర్చు. మాట్లాడుకొని పోయినామనుకో వాడు 200-500 కదా. ఇప్పుడు ఏదైనా ఇది వచ్చింది అనుకో, అవును ఎక్కిలేము. అది నిజమే, అది ఎక్కదు, భయపడుతుంది. బాడీకి తీసుకుంటాడు, అది 600-700 మనం చేసుకోవచ్చు. అంతే మనం అదే డాక్టర్ ఫిల్ సైడ్ కి వచ్చినా అదే ఖర్చు వస్తుంది. ఇంకా చాలా మేలు. మనుషులు పెట్టుకున్నా మనమే కష్టపడితే మేలు. 10 రూపాయలు మిగిలేదు మనకే మిగులుతుంది. మనకి ఫిజికల్ గా యాక్టివిటీస్ సెట్ అవుతుంది. కరెక్ట్ గా అంతే బ్రో. ఇప్పుడు మేము ఇది కూడా చేస్తాము, ఫార్మింగ్ అంతా మేమే. ఏం పెడతారు బ్రో? టమోటా ఎవ్రీ సమ్మర్ పెడతాం, ప్రతి సమ్మర్ లో. కానీ ఇప్పుడు కట్లు నాటేది, మిగతా చెట్లు నాటేది అన్ని మేమే. ఒక పురి కట్టేదానికి, కాయలు పిక్కేదానికి మాత్రమే మనుషులు వస్తారు. అంతేలే, చాలా కష్టం కదా, చాలా చేయాల్సి వస్తుంది. మిగిలినంతా మీరే చేసుకుంటారు. అందులో కూలీలు దొరకలేదు ఈ మధ్య. వాళ్ళకి బిర్యానీ ఎక్కువైపోతుంది, జ్యూసులు అన్ని పెట్టాలా, జ్యూసులు పెట్టాలా, మధ్యాహ్నం బిర్యానీ పెట్టాలా. మనుషులు కూడా కొంచెం లేజీ అయిపోతున్నారు. చేసేట్లే మన పని మనం చేసుకుంటాం, ఏదో పని ఏముంది చేయాలి, నిదానం చేద్దాంలే, ఈ రోజు చేసేది రేపు కూడా చేద్దామని ఆలోచిస్తున్నారు. అవును బ్రో, అది నిజమే. ఓకే బ్రో. థ్యాంక్ యూ. బీడు కూస ఫీడ్ 2 కలిపి వేసుకుంటే మంచి పాలు కూడా బాగుంటాయి, క్వాలిటీ కూడా హెల్తీగా బాగుంటాయి, మంచి రేట్లో పోతాయి. ఓకే. పోతుంది, లైట్ గా వేసుకోవచ్చు. మిక్సింగ్ అయితే బెస్ట్. లోడ్లు దింపుతారంట వాళ్ళు, ఇక్కడి నుంచే అంత అందరికి సేల్ చేస్తారు. సార్లే, సరిపోతుంది. అది నిజమే, 45 కూడా పోతుంది వేసుకుంటే, అది 40-45 వరకు పోతుంది. పూజారావులపల్లిలో 10 డైరీలు ఉన్నాయనా, 10 డైరీలు చూసిన, వాళ్ళంతా 45 పోతుంది వాళ్ళ పాలు. ముందంతా 30, తెలియదు నాకు, చెప్పలా వాళ్ళు.
చెప్పల వాళ్ళు ఇంట్లో కూడా తెస్తారేమో వాళ్ళు ఒక తాన 10-15 ఆవులు ఉన్నాయి, 20 ఆవులు కూడా పెట్టినారు. ఏదో చేస్తాండ్రు. నాకు ఇట్లా మీరు చూపించినట్లు కూడా చూపిలే వాళ్ళు, జస్ట్ ఆవుల గురించి నిలవని చెప్పినారు, ఆవులు చూపించిన అంతే. నేను మీరు డీటెయిల్ గా ఇప్పుడు ప్రతి ఒక్కటి చెప్పినారు, మెడిసిన్ చూపించినారు, అంత మాత్రం వాళ్ళు అవన్నీ చెప్పలేదు, జస్ట్ ఆవులు చూపించినారు. అదే అది మనుషులు కూడా అంతే కదా, ఒక రూమ్ లో పెట్టేసి కింద అంటే నీమ్ ప్లాంట్స్ అంతా చేస్తారు. చాలా మందికి చెప్పిండే, చాలా యూజ్ అవుతుంది ఇది. అది చాలా మందికి తెలుస్తుంది. ఇప్పుడు 8 దూడలు 9 ఆవులు పెట్టినారంటే, ఇంత పెట్టినారంటే మీకు చాలా మందికి చూస్తారు ఈ వీడియో. ఒక ఆవుతో చెప్పినాడు ఆయన, ఒక ఆవుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అన్ని డెవలప్ చేసినారని. 5 చనిపోయాయి, 23 లో పోయినాయి. 2 అమ్మేసినారు. ఎంతతో అమ్మినారు ఇప్పుడు? చెప్పినారు, మొన్న చెప్పినారు. ఎఫెక్ట్ ఏం లేదు, పర్లేదు. మీకు ఇంటి ముందరే కాబట్టి ఏం ప్రాబ్లం వచ్చినా తెలుస్తుంది ఈడ కొంచెం. ఓకే ఓకే. 18 80 కదా నీకు? 75 చేసుకుంటా పని అంతా నువ్వే? బండి ఏది? ఎక్సెల్? తాత ఎంత కష్టపడ్డాడు. నువ్వేనా ఇంటి యజమాని? అవును. మీ పేరు చెప్పండి, ఏమన్నా పేరు చెప్పండి. వయసు ఎంత మీకు? 75 ఏళ్ళు. ఇప్పటికి పని చేస్తాంట్రా? మనం ఉండలేము అంత స్టిఫ్ గా, ఎముకలు అంతా ఇంత గట్టిగా ఉండదు చూడు తాతకి. 75 ఏళ్ళు అమ్మ. ఆమెకే 53 or 54. ఎక్కువ కూతురే, మా తాత కూతురే. నేను ఉండవా 80 అంటే ఇంచుమించు 75 అబోవ్. 75 ప్లస్. ఇంకా తాత ఎంత స్టిఫ్ గా ఉన్నాడు చూడు, ఇంకా చూడు. అన్ని పనులు చేస్తాడు తాత. సూపర్ అబ్బా. ఓకే బ్రో, ఓకే థ్యాంక్స్ బ్రో.